ఉన్నటువంటి అధికారాన్ని మేము దుర్వినియోగం చేసైనా మీకు విధేయంగా ఉంటామండి అని చెప్పి లొంగిపోయి మంచి పొజిషన్స్ కోసం, అంటే కీ పొజిషన్స్ అంటారు, వాటి కోసం లొంగిపోయేవాళ్ళు కొంతమంది మేము సంపాదించుకుంటాం మీకు సంపాదించి పెడతాం మాకు తెలిసి ఎట్టా సంపాదించాలని చెప్పి ఒప్పించే బ్యాచ్ కొంతమంది. ఇట్లాగా అది ఆ సంబంధిత వ్యక్తి సంబంధిత మంత్రి యొక్క ఆలోచనలకు అనుగుణంగా సంబంధిత ఎమ్మెల్యే యొక్క ఆలోచనలకు అనుగుణంగా అక్కడ నడుస్తుంటాయి. ప్రభుత్వపు ఆలోచన ఇక్కడ ముఖ్యం. ప్రభుత్వం అనేటువంటిది అవినీతిని ప్రోత్సహించకూడదు అనుకుంటే ఇట్లాంటి దాన్ని సంపూర్ణంగా ఆపేస్తుంది. ఓ పక్కన ఇసుక అడ్డదిడ్డంగా నడుస్తా, మద్యం బెల్ట్ షాపులు అడ్డదిడ్డంగా నడుస్తా, రోజు నేను బెల్ట్ తీస్తా తాట తీస్తానని చెప్పి మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటే ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో ఓపెన్గా చూస్తున్నారు కదా పబ్లిక్. ఇప్పుడు ఇందులో డబ్బులు ఇవాళ ఏ ప్రభుత్వ కార్యాలయం దగ్గరికన్నా వెళ్తే మర్యాదగా పిలిచి రండి బాబు కూర్చోండి అని చెప్పి పనిచేసే చోట ఎక్కడన్నా ఉందా? అలా లేనప్పుడు ఇంకా ప్రజాస్వామ్యంలో ఎక్కడ నీకు నిజమైన ప్రజాపాలన నడుస్తున్నట్టు? ఎక్కడికి వెళ్ళినా ఎంతో కొంత సొమ్ములన్నా ఇచ్చుకోవాలి, లేదంటే ఏదో ఒక నాయకుడి అనుచరులతో రికమెండేషన్ అన్నా చేయించుకోవాలి, లేదా ఆ నాయకుడితోనన్నా రికమెండేషన్ చేయించుకోవాలి. రికమెండేషన్ ఒకటి మన మీద ప్రేమ ఉంటే అభిమానం ఉంటే చెప్పేది ఒక ఎత్తు, లేదంటే మధ్యలో మామూలు. ఒకవేళ మన మీద ప్రేమతో చెప్పినా మధ్యలో మామూలు రాకపోతే ఈ ఉద్యోగి పనిచేయట్లేదు. అనేక చోట్ల జరుగుతున్నటువంటిది ఏంటి, ప్రభుత్వ ఉద్యోగి దగ్గరికి వెళ్ళి ముందు ఫస్ట్ మనకు పని కావాలని అడుగుతాం, ఇంత కావాలన్నటువంటిది అక్కడ బేరం చెప్పేస్తున్నారు. ఈ బేరం చెప్పినప్పుడు ఆ సదరు వ్యక్తి పై నాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్పారనుకోండి, నేను మాట్లాడతాను పో అని చెప్పేసి ఈయన 10,000 చెప్తే నువ్వు పని చేసే అని చెప్పి రెండోసారి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళావు కదా 3,000 తగ్గించు అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు. నువ్వు ఏడకి వెళ్ళినా చివరికి మళ్ళీ నా దగ్గరికి రావాలి, అర్థమైంది కదా? అదేదో నువ్వే ముందు అడిగితే నీకే 3,000 కాదు ఇంకో 1,000 తగ్గించేవాడిని 4,000 అని చెప్పేది ఒకటి. ప్రస్తుతం ఓపెన్ బార్గెనింగ్ నడుస్తోంది. దాన్ని కవర్ చేసుకుంటా ఇప్పుడు ఒక ఉద్యోగి ట్రాన్స్ఫర్ పేపర్ మీద దాంట్లో వాళ్ళు రాసిన దాని ప్రకారం ఏం కనబడుతుంది, సస్పెండ్ అయిన వాళ్ళని కూడా మళ్ళీ రివోక్ చేస్తారు. ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్. దాంట్లో మినిస్టర్కి ఆటోమేటిక్గా అధికారం ఉంది, చేస్తారు. దానికి ఇక్కడ మనకి ప్రేమ అభిమానం లేదా మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూలురైనటువంటి ఉద్యోగులు అయి ఉన్నారు, లేకపోతే ఆ సంఘాల ఏదో చెప్పారు అంటే చెయ్యడం ఒక ఎత్తు. కానీ ఇక్కడ డబ్బులు తింటున్నారని వాళ్ళే చెప్తున్నారు. దాన్ని బట్టి ఇక్కడ ఏమర్థమవుతున్నది, అది అంటే ఇండైరెక్ట్ గా ఈ 6 నెలల్లోనే అవినీతి పెరిగిందని ఒప్పుకుంటున్నాయా పత్రికలు, లేదా ఆ మచ్చ బాబు గారి మీద పడకుండా రోజు అవినీతి గురించి పుంకాను కథనాలు రాస్తూ చంద్రబాబు గారు మంచోడే, కింద ఉన్న ఉద్యోగులు చెడ్డోళ్ళు, మధ్యలో ఉన్న మంత్రులు పాప నాయకులు అని రాస్తున్నారు. అంటే పరిపాలన గాడి తప్పిందని వాళ్ళు ఒప్పుకున్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 2014-19లో చంద్రబాబు గారు అధికారంలోకి రావడానికి తెలుగుదేశం అనుకూల పత్రికల కారణమే కాదు. ఆ రోజున రాష్ట్ర విభజన సందర్భంలో రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటే చంద్రబాబు లాంటోడు అనుభవం ఉన్నోడు పనికొస్తాడని ప్రజలు ఎన్నుకున్నారు. కానీ ఈ పత్రికలు బాకాలు ఊది 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 మేమే నిన్ను గెలిపించామని ఆయన్ని